హాయ్ హలో అస్సలాము అలైకుం. అందరూ బాగుండారా? నేను బాగున్నాను. ఎస్ఎల్బి కుకింగ్కి స్వాగతం. చాలా రోజులైందండి మాట్లాడి కుకింగ్ చేసి. ఈరోజు స్పెషల్ ఏమిటంటే రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: బియ్యం 3/4 కేజీ, కిలో రొయ్యలు బాగా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీర, పుదీనా, టమోటాలు ఒక 4, ఎర్రగడ్డలు ఒక 4, పచ్చిమిర్చి 3, 1 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా. ఆ తర్వాత ముందుగా అల్లం పేస్ట్ 1 బౌలు, తగినంత ఉప్పు. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ లవంగా, పట్ట, ఇలాచి వేసినాక ఎర్రగడ్డలు వేసి కొద్దిగా వేయించుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా దూరగా వేయించుకొని, ఆ తర్వాత టమోటాలు, పచ్చిమిర్చి వేసేయాలి. కొద్దిగా మెత్తగా అయినాక చూడండి, కొద్దిగా మెత్తగా అయిపోయినాయి. మిరప్పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిగా బ్రౌన్గా మెత్తగా చేశానండి. రొయ్యలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇంకా ఫ్రై అయిపోయినాయి. ఆ తర్వాత చూడండి ఎర్రగా అయిపోయినాయి. కొత్తిమీర, పుదీనా వేసేయాలండి. కొద్దిగా ఫ్రై చేసుకొని తగినంత నీళ్లు వేసేయాలి. నేను 3 గ్లాసులు బియ్యం వేసుకున్నానండి. కొత్త బియ్యానికి 1.5 గ్లాసు పడుతుందండి. పాత బియ్యానికి 2 గ్లాసులు పడ్డాయి నాకు నీళ్లు. బాగా ఉడికిపోయినాక బియ్యం వేసినాక చూడండి కొద్దిగా కలుపుకొని, చూడండి ఇంకొద్దిగా మెత్తగా ఉందండి, నీళ్లు కొద్దిగా ఉంది. ఇంకొద్దిగా చూడండి రెడీ అయిపోయింది రొయ్యల బిర్యానీ. ఇప్పుడు పెరుగు 2 ఎర్రగడ్డలు, క్యారెట్ 1 తగినంత ఉప్పు. చూడండి పెరుగు పచ్చడి రెడీ, రొయ్యల బిర్యానీ కూడా రెడీ. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.